ఒక మంచి ఫోన్ కొనాలని అందరికి ఉంటుంది, ఎస్పెషల్లీ మనకు బాయ్స్కి అయితే కంపల్సరీ ఉంటుంది. అయితే నేనేం చేసిన ఇట్లానే అయ్యో మంచి ఏదైనా ఫోన్ కొంచెం చాలా రోజులైంది కదా, ఒక 2-3 years అయింది, ఏదైనా మంచిది తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నా, రీసెర్చ్ చేస్తున్నా. ఫస్ట్ బడ్జెట్ అనుకున్నా 30 అనుకున్న, తర్వాత 40కి పోయింది, తర్వాత 60 కూడా పోతుంది. నేను అనుకున్న ఫోన్ అయితే సామ్సంగ్ ఎస్ సిరీస్, లైక్ అల్ట్రా సిరీస్ S25 26 అట్లా అనుకున్నా. బట్ అది మనకు అంత పెట్టలేం ఫస్ట్. అయితే జనరల్‌గా చూస్తున్నా 30లో దొరుకుతదేమో మంచి కెమెరా ఫోన్, యూట్యూబ్‌కి కంటెంట్ క్రియేషన్‌కి వీటికి కూడా కావాలి కదా అని చెప్పేసి చూస్తుంటే నాకు నచ్చిన స్పెక్స్ తోటి 2, 3 ఫోన్లు దొరికినాయి. లైక్ వివో X200T అని, అది పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ ఫోన్, ఎవ్రీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు, గేమింగ్ ఆడొచ్చు, వీడియో రికార్డింగ్స్, ఫోటోస్ అన్నీ ఉన్నాయి. కానీ బడ్జెట్ చూస్తే ఆల్మోస్ట్ 50-60 లోపు ఉంది. తర్వాత అనిపించింది అయితే కొనుక్కోవడం ప్రాబ్లం కాదు, నిజంగా ఉన్నమాట చెప్పాలంటే ఆ ఇన్స్టాగ్రామ్ తప్పించి స్క్రీన్ టైం దేనికి ఎక్కువ లేదు ఫోన్లో. మేబీ కంటెంట్ చేస్తే నాకు చాలా పడతాయేమో, బట్ నిజంగా మనం అంత పెట్టి ఇప్పుడు తీసుకోవడం అవసరం అనిపించింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒక్కనికే కాదు, లైక్ చాలా మంది ఉన్నాం షోగుల్లోని, చాలా మంది ఉంటారు ఐఫోన్లు కొంటారు, అవి కొంటారు, కొంతమంది జెన్యున్ కొనేటోళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టేది. నిజంగా నువ్వు కొని ఐఫోన్ 1,00,000 పెట్టి కొంటావు, లేదంటే ఇంకొక ఫోన్ కొంటావు, అంత వాడడం ఫస్ట్ మనం దాన్ని. ఇప్పుడు కోవిడ్ టైంలో అనుకుంటే బీజిఎంఐ ఆడేటోళ్ళు, పబ్జీ ఆడేటోళ్ళు, అది వేరే, వాళ్ళు నిజంగా ఆ ఫోన్ ని ఆడుతూనే ఉండేటోళ్ళు 24 గంటలు, అది వేరే. ఇప్పుడు అట్లా లేదు. నేనున్నా జాబ్ చేస్తున్నా, సో నాకు అంత టైమే లేదు అవి. 10-12 గంటలు నాకు ఆఫీస్కే పోతుంది, ఆఫీస్ పోయి ట్రావెలింగ్ అన్ని పోతుంది. 6 గంటలు వండుకున్న మిగతా టైం అంతా నాకు లేనే లేదు, అసలు యూట్యూబ్ గేమింగ్ కూడా లేకనే బంద్ చేసిన అనిపించింది. మళ్ళీ ఇప్పుడు నేను ఏం 60,000 లేవు పెట్టి కొననీకి, ఈఎంఐలో పెట్టేస్తాను, దాంట్లో ఏం లేదు, ఈఎంఐలో పెట్టుకొని తీసుకుంటావు, దాని తర్వాత దాన్ని కట్టాలి అనిపించింది, అవసరమా అని. అయితే ఇక హిట్ అయింది, మనం అంత బలిష్టం కాదా, మనకి అంత లేదు ఫస్ట్, ఎందుకురా మనకి అనిపించింది. అలా చెప్పి కొనడానికి కాదు, కొంటా ఒక పాయింట్లో కొంటా. ఇప్పుడు లైక్ అన్ని సెట్ అయిపోయి ఇవన్నీ క్లియర్ అయిపోయి అప్పుడు మేబీ కొనొచ్చు డైరెక్ట్ పెట్టి. ఏమో ఎందుకు అట్లా చెప్పాలనిపించింది, ఎందుకంటే ఇక 4 గంటలు మస్తు మంది ఉంటారు, నా సర్కిల్ చాలా మంది ఉన్నారు. సో మనం నిజంగా నీకు ఏదైనా కావాలి, నువ్వు నిజంగా దానికి నీ దగ్గర పైసలు ఉన్నాయి, నువ్వు పెట్టగలుగుతావు అనుకుంటుంది కొనరావి, లేకపోతే కొన. నిజంగా చెప్తుంది, ఎందుకంటే నేను 2-3 చేసిన అట్లా చీట, ఎందుకు సఫర్ అవ్వడు, గమ్ చేసుకో, పైసలు గమ్ చేసుకో, మంచిగా దాచిపెట్టుకో, మంచిగా ఉన్నప్పుడు కొనుక్కో. అంతే ఇక అది చెప్దామని వచ్చినా, ఇక ఏమో పెట్టాలనిపించింది, పెట్టిన అంతే.